హార్ముజ్ జలసంధిని వదిలేయాలి, మీ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు మాకు ఇచ్చేయాలి, అలాగే అణ్వస్త్ర పదార్థాలు యురేనియం మాకు ఇచ్చేయాలి, మీ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్ర కేంద్రాల మీద పర్యవేక్షణ మాకప్పచెప్పాలి, అట్లాగే భవిష్యత్తులో అణుబాంబులు తయారు చేయబోమని చెప్పాలి, అలాగే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తయారు చేయబోమని హామీ ఇవ్వాలి. ఇట్లాంటి పాయింట్స్తో ముందుకొచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు పెట్టిన 15 పాయింట్లకి మొన్న 7 పాయింట్ల షరతు నిన్న మళ్ళీ 10 రోజుల పాటు వాయిదా వేసినటువంటి ట్రంప్ సాక్షిగా మరొక కీలకమైనటువంటి అడుగుబడింది. 10 సూత్రాల ప్రతిపాదనని ఇప్పుడు 10 సూత్రాల ప్రతిస్పందన అనమాట. ఇప్పుడు ఇరాన్ 10 సూత్రాలు ఏం చెప్తుందంటే, ఇరాన్ మీద మళ్ళీ దాడులు జరగవని హామీ ఇవ్వాలి, కేవలం కాల్పుల విరమణ కాదు యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలి, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు ముగింపు పలకాలి, ఇరాన్ మీద అమెరికా విధించిన అన్ని ఆంక్షలను ఎత్తేయాలి, ఇరాన్ మిత్ర దేశాల మీద అన్ని ప్రాంతీయ పోరాటాలకు ముగింపు పలకాలి, ప్రతిఫలంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరుస్తుంది, ఇరాన్ ప్రతి వాడ మీద $2 మిలియన్ హార్ముజ్ రుసుముని విధిస్తుంది, ఈ రుసుములు ఇరాన్ ఒమన్తో పంచుకుంటుంది, హార్ముజ్ గుండా సురక్షిత ప్రయాణానికి ఇరాన్ నియమాలను రూపొందిస్తుంది, హార్ముజ్ రుసుములను యుద్ధ నష్టపరిహారానికి బదులుగా ఇరాన్ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తుంది. ఇందులో ఏదైనా ఉందా? ఇదే జరిగితే గనక పనికి మాలిన సన్నాస్ అవుతాడు ట్రంప్. ఎందుకంటే ఇరాన్ మీద మళ్ళీ దాడులు జరగవని హామీ, ఇరాన్ ఎవరి మీద దాడి చేయనని ఏమన్నా హామీ ఇస్తుందా? అట్లాగే కేవలం కాల్పురమైన కాదు యుద్ధానికి శాశ్వత ముగింపు మంచిదే. ఇప్పుడు కొంతమంది ఇరాన్ ప్రేమికులు చెప్పాలి, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు ముగింపు, లెబనాన్లో ఇజ్రాయెల్ మీదనే కదా హెజ్బుల్లా వాళ్ళు వెళ్ళింది తెచ్చింది, ఇప్పటికి కూడా హెజ్బుల్లా వాళ్ళు ఉండేది ఎందుకు? ఇజ్రాయెల్ నాశనం చేయడానికి. ఇజ్రాయెల్ నాశనం చేయడానికి హెజ్బుల్లా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేయకుండా చూస్తా కూర్చోవాలా? ఇంతకంటే వెర్రినాగంలో ఎవడన్నా ఉంటాడా? ఏపోతే ఇరాన్ మీద అమెరికా విధించిన అన్ని ఆంక్షలు ఎత్తేయాలి. మరి అప్పుడు ఏం చేస్తుంది? ఇరాన్ శుభ్రంగా అణుబాంబులు తయారు చేసుకుని ప్రపంచం మీదకి ఉగ్రవాదులందరినీ తయారు చేస్తా. లేకపోతే ఇరాన్ మిత్ర దేశాల మీద అన్ని ప్రాంతీయ పోరాటాలకి ముగింపు పలకాలి. అంటే యెమెను, లెబనాను, పాలస్తీనా ఇట్లాంటి చోట్ల వీళ్ళు తయారు చేసినటువంటి తీవ్రవాదులేమో విచ్చలవిడిగా రెచ్చిపోయి ప్రజలందరూ ప్రాణాలు తీస్తుంటారు, దేశాలను నాశనం చేయాలనుకుంటుంటారు, వాళ్ళని మాత్రం ఏమీ చేయకుండా ఇరాన్కి సపోర్ట్ చేయాలన్నమాట. ఇలాంటివి ఎదో తెలివితేటలు వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. అట్లాగే ఇరాన్ ప్రతి వాడ మీద $2 మిలియన్ హార్ముజ్ రుసుముని విధిస్తుంది. అమ్మ బాబు సొమ్ము అని చెప్పేసేసి సముద్రంలో హార్ముజ్ జలసంధిని వీళ్ళు దిగ్బంధించేసేసి డబ్బులు వసూలు చేస్తారు, ప్రపంచం అంతా కట్టాలి, వీళ్ళ బాబు సొమ్ము అని చెప్పేసి రాసియాలి. ఆడెవడు రాసియడానికి ట్రంప్, ఇవ్వడానికి వీళ్ళెవరు ఏది వసూలు చేసుకోవడానికి? కరెక్ట్. ప్రస్తుతానికి వెధవాయత్వంగా ప్రపంచం ఉంది, సన్నాసులు పరిపాలిస్తున్నారు ప్రపంచాన్ని, కాబట్టి దాని మీద అందరూ కలిసి దాడి చేయట్లేదు. కానీ ఈ 2 కోట్ల రూపాయలు చెప్పిన ఏది $2 మిలియన్ చెప్పిన వసూలు చేస్తానన్నందుకన్నా సరే ఇరాన్ని సర్వనాశనం చేయాలి. లేకపోతే ప్రపంచంలో ఇవాళ నీటి మీద ఆధిపత్యం, రేపు పొద్దున గాలి మీద ఆధిపత్యం, ఎల్లుండి భూమి మీద ఆధిపత్యం, వాడు అబ్బా సొమ్ము అని చెప్పేసి మొత్తాన్ని తీసుకుపోతాడు అనమాట. అట్లాగే ఈ రుసుముల్ని ఇరాన్ ఒమన్తో పంచుకూడదు. వాడబ్బా సొమ్మ ఈడబ్బా సొమ్మ ఆ డబ్బులు తీసుకెళ్ళి పంచుకోవడానికి హార్ముజ్ గుండా సురక్షిత ప్రయాణానికి ఇరాన్ నియమాలు రూపొందిస్తుంది. అంటే సముద్రంలో రేపు పొద్దున చైనా వాడి పక్క నుంచి ఇప్పుడు మన దాని పక్కన ఉన్న వెళ్ళేటటువంటి సందర్భంలో మనం రూల్స్ పెడితే ఒప్పుకుంటారా? ఇరాన్ వాడు అట్ట పెడతాడంట, అంటే సముద్రం మీద ఆధిపత్యం ఎలా ఇస్తాడట. అట్లాగే హార్ముజ్ రుసుములను యుద్ధ నష్టపరానికి బదులుగా ఇరాన్ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తుంది. యుద్ధం చేసినోడు ట్రంప్, చేయించుకున్నాడు నువ్వు, మీ ఇద్దరు వసూలు చేసుకోవాలి. కానీ మధ్యలో ప్రపంచం మీద ఏంటి? ఇలాంటి దిక్కుమాలను పెట్టి ఇది కొన్ని రోజులు సాగతీతకి మళ్ళీ డ్రామా ఆడుతున్నారు.